మన ప్రభైన యేసుక్రీస్తు నామంలో దేవుని మాటలు వింటున్న మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నానండి. దేవుడు తన మహాకృపను బట్టి రాత్రంతా కూడా కాచి కాపాడి మరొక దినమిచ్చినందుకు ప్రభుని నేను స్తుతిస్తున్నానండి. దేవుని వాక్యాన్ని ఈరోజు కూడా మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం నుండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదువుకుందామండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యములో దేవుని కృపను గురించి మీరు విన్నారు కదా. ఆయన కృప ఎంత గొప్పదంటే, ఆయన ఎంత గొప్ప దేవుడంటే, పరలోకములో ఉండి అక్కడ తన మహిమా సింహాసనం మీద కెరూబుల మధ్య, దూతల మధ్య, కోట్లాది దూతల మధ్య యెహోవా పరిశుద్ధుడు, దేవాతి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుట ఆయన భాగ్యమని ఎంచుకొనక, ఆయన అంటండి ఈ లోకానికి మానవ మానవ అవతారిగా, దారిద్రుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దరిద్రుడా అంటే ఆయన దరిద్రుడు కాదంటండి. ఆయన ధనవంతుడైనటువంటి దేవుడు. ఆయనలో సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయి. సమస్త సృష్టి, సమస్త జీవరాశులు, సమస్తానికి కూడా ఆధారమైనటువంటి దేవుడు ఆయనేనంటండి. అయితే అటువంటి మహిమ కలిగిన దేవుడు, అటువంటి గొప్ప దేవుడు అంటండి, మానవులైన మన కొరకు ఆయన ధనవంతుడై ఉండి ఆయన దారిద్రత నొందాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి కొరకు ఆయన దారిద్రత నొందాడంటే, మానవులైన మన కొరకే ఆయన ధనవంతుడని అయ్యుండు కూడా తన ధనాన్ని విడిచి, తన ఐశ్వర్యాన్ని విడిచి, తన మహిమ సింహాసనాన్ని విడిచి, తన పరలోకమును విడిచి ఆయన భూమి మీద ఉన్నటువంటి మానవుల కొరకు దారిద్రుడుగా ఈ లోకములో పుట్టాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ చాలామంది పుట్టుకలో మరి మనం చూస్తే చాలామంది వారి పుట్టుక గురించి ఆలోచన చేస్తే వారికి అన్ని విధాలుగా సహకారం అంది పుట్టినటువంటి వారు కనిపిస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు అంటండి, ఆయన పుట్టడానికి కూడా మరి స్థలం లేదంటండి. ఆయన పుట్టడానికి కూడా ఎక్కడ స్థలం ఇచ్చారంటే పశువుల పాకలో ఆయన పరుండబెట్టారంటండి. పుట్టింది పశువుల పాకలో కాదు, కానీ ఆయన పుట్టినప్పుడంట మరి దేవుని బిడ్డలారా, ఆయన పుట్టిన తర్వాత ఆయనని పశువుల పాకలో పరుండబెట్టారంటండి. అంటే ఇల్లులు ఖాళీ లేవా? ఎవరొకరు ఇంటి దగ్గర పెట్టవచ్చు కదా. కానీ దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు ఆయన దారిద్రతను ఉందాడు. ఎంతగా దారిద్రతను ఉందాడంటే పశువుల పాకలో ఆయన పరుండు పెట్టారంటండి. ఏమండి, పశువుల పాకలు ఎవరైనా ఉంటారా? పశువుల పాకలు ఎలా ఉంటుంది? పశువుల పాక ఒక పక్క పేడ ఉంటుంది, ఒక పక్క ఏమండి భయంకరమైన పెంట ఉంటుంది, వాసన ఉంటుంది. అటువంటి దుర్భరమైనటువంటి ఆ వాతావరణంలో యేసుక్రీస్తు ప్రభు వారిని పెట్టారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన అక్కడ పెట్టాలంటే, ఇదిగో మన కొరకు ఆయన దారిద్రుడిగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన పుట్టుకలో, ఆయన పుట్టుకున్నటువంటి స్థలంలో అక్కడ ఉన్నదంతా కూడా దరిద్రతలో ఆయన ఉన్నాడు. అంతేకాదు, నీ కొరకు నా కొరకు అంటండి దేవుని బిడ్డలారా, మనందరి కొరకు యేసు ప్రభు వారు దారిద్రుడికి లోకానికి వచ్చాడు అంటండి. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళు, యేసు ప్రభు అయితే మరి ఆయన ఆయన వాతావరణం బట్టి చాలామంది యేసు ప్రభుని నమ్మరు. అంటే ఆయన దేవుడే కాదండి, శిలువ మీద చనిపోడండి, శిలువ మీద ఆయన ప్రాణం తీశారండి. లేకపోతే ఆయన దేవుడు అనడానికి మాకు అంగీకారం ఉండదండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే యేసు ప్రభు యొక్క జీవిత విధానాన్ని చూసినప్పుడు చాలామందికి ఈయన దేవుడు ఏంటి అని అనిపిస్తుంది. కానీ వాక్యం అంటుంది ఆయన దేవుడు కనుకనే తను తాను రిత్తునిగా చేసుకుని, తను తాను తగ్గించుకుని
ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి మన నిమిత్తమై మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనిస్తే మనల్ని ధనవంతులుగా చేయడానికి అంటండి ఆయన దారిద్రతను ఉందాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దారిద్రుడు కాదు, మన కొరకు మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దారిద్రతను ఉందాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యేసుక్రీస్తు ప్రభులాంటి తగ్గించుకున్నటువంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే మహిమైశ్వర్యాన్ని విడిచి, ధనాన్ని విడిచి, ఐశ్వర్యాన్ని విడిచి, మహిమని విడిచి, ఇదిగో మనందరి కొరకై ఆయన తగ్గించుకుని తను తాను రిత్తునిగా చేసుకుని ఈ లోకానికి దిగి వచ్చాడు. దారిద్రుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు అంటాడు. ఎందుకు ఈ లోకంలో దరిద్రతను అనుభవించాడు? ఎందుకని ఈ లోకంలో ఏమండి యేసు ప్రభుకి అంటండి కనీసం మరి ఆయన తలవాల్చుకోవడానికైనా స్థలం లేదంటండి. ఒకసారి ప్రజలందరూ కూడా ఆయన చేసిన అద్భుతాలు చూసి 5 రొట్టెలను చేపలను పంచిపెట్టాడు కదా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పైనే పంచిపెట్టాడు. ఇన్ని అద్భుతాలు చేసిన వాడు, ఈయన ఇల్లు ఎలా ఉంటుందో, ఈయన యొక్క భవనం ఎలా ఉంటుందో, ఈయన ఉండేటువంటి పట్టణం ఎలా ఉంటుందో చూద్దాం అని అనుకుని చాలామంది యేసుప్రభుని వెంబడించారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుప్రభుని వెంబడిస్తేనంట దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నక్కలకు బొర్లుండును, ఆకాశ పక్షులకు గూళ్ళుండును, కానీ ఈ మనుషు కుమారుడికి తలవాల్చుటకైనను స్థలము లేదని చెప్పాడు అంటండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ లోకంలో నేను ఉండడానికి కూడా నివాసం లేదు, అంత దారిద్రత నేను అనుభవిస్తున్నాను. ఈ లోకంలో ఐశ్వర్యాన్ని సంపాదించడానికి రాలా, ఈ లోక ఐశ్వర్యాన్ని నేను కూడబెట్టుకోవడానికి రాలేదు, కానీ ఇదిగో మానవులందరి నిమిత్తమై, మనుషులందరి నిమిత్తమై దారిద్రతను ఉండడానికి మానవుల నిమిత్తమై నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన దరిద్రతను ఉండడం వల్ల మనము ధనవంతులం అవుతున్నామంటండి. మన మీద ఉన్నటువంటి శాపం, మన మీద ఉన్నటువంటి తప్పిదములు ఆయన మీద వేసుకుని ఆయన దరిద్రతను ఉందడంటండి. ఎందుకని? నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయన ధనవంతులుగా చేయడానికి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మనం గమనిస్తే ఆయనలో ఎంత గొప్ప ప్రేమ అంటే ఆయనలో ఒక తండ్రి ప్రేమ మనకి కనపడుతుంది. తండ్రి ఎలాగైతే కుమారుని ప్రేమిస్తాడో అలాగ తన స్వరూపంలో ఉన్నటువంటి మనల్ని ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజుని తనకు పుట్టినటువంటి పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నారండి. నా పిల్లోడిని నేను ఎలాగైనా డిగ్రీ చదివించాలి, నా కొడుకుని ఎలాగైనా సరే IAS చేయించాలి, నా కొడుకుని ఎలాగైనా సరే ఉద్యోగం నా కొడుకుకి నేను ఏదో రకంగా సంపాదించాలి, కాబట్టి నేను సింగపూర్ వెళ్ళి సంపాదించి నా కొడుకుని ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టాలి, నా బిడ్డకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి, నా బిడ్డలకి ఏ లోటు లేకుండా నేను చూడాలని ఒక తండ్రి ఎలాగైతే ఆలోచిస్తాడో, ఈ రోజున అలాగే ఉంటున్నారు కదండి. కొడుకులకి కానీ కూతుర్లకి కానీ ఏమి లోటు లేకుండా చూస్తున్నారు కదా తల్లిదండ్రులు. దుబాయ్లో వెళ్ళి కష్టపడుతున్నారు, అక్కడ అవసరమైతే బాత్రూములు గడుగుతున్నారు, అవసరమైతే అక్కడ భయంకరమైన దరిద్రతను అనుభవిస్తూ ఇక్కడ పిల్లలు బాగుండాలని పిల్లల కొరకు ఎంతో శ్రమ పడుతున్నారు కదండి. ఒక మానవుడైనటువంటి తండ్రి, దేవుని బిడ్డలారా, తన బిడ్డల కొరకు అంత ప్రయాసపడుతుంటే, ఒక మానవుడైనటువంటి తల్లి తన బిడ్డల కొరకు అంతగా ప్రయాసపడుతుంటే పరమందు ఉన్నటువంటి దేవుడు ఎంతగా ప్రయాసపడతాడో తెలుసండి. ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి తన్ను తాను రిత్తునిగా చేసుకున్నాడు. ఆయన దారిద్రతను ఉందాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దారిద్రత ఉందాడు? మనల్ని ధనవంతులుగా చేయడానికి, ఆ యొక్క గొప్ప పట్టణానికి మనల్ని నడిపించడానికి, ఆ పరలోక రాజ్యానికి మనల్ని నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి దారిద్రుడిగా ఆయన దిగి వచ్చాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గొప్పవాడే, ఆయన ఉన్నతమైన వాడే, కానీ వాటన్నిటినీ విడిచి మన కొరకై తను తాను రిత్తునిగా చేసుకున్నాడు. మన కొరకు ఆయన దారిద్రతను ఉండాడంటండి. ఈ మాటలు ఉంటున్నటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ప్రేమ మనల్ని అర్థం చేసుకుంటే మనకు అర్థం కాదు అసలు. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. మనకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి గొప్ప విషయాలు మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఏమై ఉన్నాడో ఈ ఉదయకాల సమయంలో మనం వింటున్నాం కదా.
ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దారిద్రత పొందినటువంటి దేవుడు ఆయన. మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన. మన కొరకు తగ్గించుకున్న దేవుడు ఆయన. మనల్ని ఆశీర్వదించడానికి, మన దరిద్రతను తీయడానికి, మన శాపాన్ని కొట్టివేయడానికి, మనకి మోక్షాన్ని ఇవ్వడానికి, సకల ఆశీర్వాదాలకి ఆయన కారణభూతుడై ఉండి మన కొరకు ఆయన దిగి వచ్చినట్టుగా దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ మాటలు వింటున్నటువంటి మనం అందరం ఆయనను గుర్తిందాం, ఆయనను మనం అంగీకరించి ఆయన వలె ఈ లోకంలో మనం జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీవు ఇచ్చిన మాటలు బడి స్తోత్రాలు. నీవు ధనవంతుడై ఉండి ప్రభు దారిద్రతను ఉందవు తండ్రి. అయ్యా, మా కొరకే, మానవులైన మా కొరకే తండ్రి నిన్ను తాను రిత్తుడిగా చేసుకుని ప్రభు నిన్ను నువ్వు తగ్గించుకుని మా కొరకు నాయన దిగి వచ్చి ఈ లోకంలో మహాశ్రమలు అనుభవించావు, ఈ లోకంలో మహావేదనలు పడ్డావు, ఈ లోకంలో భయంకరమైన దరిద్రతను అనుభవించావు నాయన మా కొరకే తండ్రి, మా కొరకే ప్రభు. ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారు గ్రహించడానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని ఆ విధంగా గ్రహించి నీ ప్రేమలో, నీ కృపలో, నీ రక్షణలో మేమందరం కొనసాగడానికి కృప దయచేయండి. మా ప్రియ బిడ్డలందరినీ దీవించండి, వారి వ్యాపారాలను దీవించండి, వారి ఉద్యోగాలు, వారి పాడి పంటలు దీవించండి. రోగులైన వారు ఉంటే వారికి స్వస్థత యేసు నామములో శీఘ్రముగా కలుగునుగాక ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ఎవరే ఇబ్బందులు ఉన్నారు, ఎవరే సమస్యలు ఉన్నారు, ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నీవే తండ్రి. అయ్యా, నీ కృప చేతనైనా బిడ్డలందరినీ ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావములు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి వాక్యం వింటున్న మీరందరూ కూడా మరి ఆమేన్ అని రెప్పలు ఇవ్వండి. అలాగే అనేక మందికి వాక్యాన్ని పంపించండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.